జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ రాసలీలలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితక్కొట్టిన భార్య. జీహెచ్ఎంసీ అడ్మిన్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్ కొంతకాలంగా జానకిరామ్ పై భార్య కళ్యాణి నిఘా. తనకన్నా 20 ఏళ్ల తక్కువ వయసున్న అమ్మాయితో వివాహేతర సంబంధం. జానకిరామ్ తో పాటు యువతిని చితక్కొట్టిన బంధువులు. కేసు నమోదు చేసిన వారాసిగూడ పోలీసులు. ఇద్దరిని స్టేషన్ కి తరలించిన పోలీసులు. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ ను అతడి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ అమ్మాయితో ఉండగా భార్య కళ్యాణి తన బంధువులతో కలిసి పట్టుకొని ఇద్దరిని చితకబాదింది. గత కొద్ది రోజులుగా వారాసిగూడలో ఆ అమ్మాయితో జానకిరామ్ ఉంటున్నాడు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళ్తున్నాడని భార్య నిఘా పెట్టింది. సికింద్రాబాద్ వారాసిగూడలో అపార్ట్మెంట్ లో ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో బంధువుల సహాయంతో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. జానకిరామ్ మెదక్ లో మున్సిపల్ కమిషనర్ గా పనిచేశాడు. ఇప్పుడు హెడ్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడు. 4 నెలల క్రితం వారాసిగూడ వచ్చాడు. ఈ రోజు ఉదయం మరో మహిళతో ఉన్నట్లు బంధువులకు తెలిసింది. దీంతో రెడ్ హ్యాండెడ్ గా అతడిని పట్టుకున్న బంధువులు జానకిరామ్ ను చితకబాదారు. వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో గాయాల పాలైన జానకిరామ్ ను ప్రస్తుతం చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు ఇప్పటికే పెళ్లి అయినట్లు తెలుస్తోంది. స్టేషన్ కి తరలించిన పోలీసులు భార్య, భర్త, మరో మహిళకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే కోర్టులో తేల్చుకోవాలని, బహిరంగంగా గొడవపడి శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని పోలీసులు తెలిపారు. వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవా. జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ రాసలీలలు అంటే బయటపడ్డాయనే చెప్పాలి. అంటే తన భార్య కళ్యాణి రెడీ హ్యాండెడ్గా బంధువులతో కలిసి జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్గా జానకిరామ్ అయితే తనకన్నా 20 ఏళ్ల వయసులో చిన్నగా ఉన్న అమ్మాయితో కలిసి రెడీ హ్యాండెడ్గా అంటే ఒకే రూమ్లో సహజీవనం చేస్తుండగా భార్య అయితే రెడీ హ్యాండెడ్గా పట్టుకుంది. అంటే సికింద్రాబాద్లోని వారాసిగూడలో జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ అయితే తనకన్నా వయసులో 20 ఏళ్ల వయసులో తక్కువగా అంటే తనకన్నా 20 ఏళ్ల వయసు తక్కువ ఉన్న అమ్మాయితో అయితే వారాసిగూడలో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. అంటే సహజీవనం చేస్తున్నాడని చెప్పాలి. ఇదే విషయంపై అంటే భార్యతో తరచూ గొడవలు పడటం, అలాగే భర్త మీద భార్యకు అనుమానం కలగడంతో భర్త మీద నిఘా పెట్టింది ఆ భార్య. దీంతో ఒక్కసారిగా అంటే రేత్రులు ఎక్కువగా ఇంటికి రాకపోవటం, అలాగే ఫోన్లు మాట్లాడటం, భార్యతో ఫోన్లు మాట్లాడటం తగ్గిపోవటం, వేరొకరితో ఫోన్లో ఎక్కువగా మాట్లాడటం, ఇవన్నీ గమనించిన భార్య అయితే మాత్రం తనపై అనుమానం పెంచుకొని అంటే ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు అనే దాని వివరంగా అంటే ఆ విషయాలకు సంబంధించి అయితే నిఘా పెట్టడంతో నేడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ అయితే మాత్రం ఒక 20 తనకన్నా 20 ఏళ్ల వయసు తక్కువ ఉన్న అమ్మాయితో సికింద్రాబాద్లోని వారాసిగూడలో సహజీవనం చేస్తుండగా తన భార్య కళ్యాణి రెడీ హ్యాండెడ్గా బంధువులతో కలిసి ఆ వారాసిగూడలోని అపార్ట్మెంట్కి వెళ్ళి ఒక్కసారిగా డోర్ కొట్టి చూడగానే కనుక ఒక్కసారిగా అవాక్కైందనే చెప్పాలి. దీంతో ఆ మహిళతో పాటు తన భర్త మీద కూడా తోటి బంధువులు దాడి చేశారు. అంటే ఇదంతా గమనించిన తోటి అక్కడ ఉన్న వ్యక్తులు మాత్రం వీడియోలు కూడా చిత్రీకరించారని చెప్పాలి. ఇదే విషయం అంటే వాళ్ళు అక్కడ ఉన్న వారితో వీడియో చిత్రీకరించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ అయితే రెడీ హ్యాండెడ్గా ఆ భార్యకు దొరికారనే చెప్పాలి. అంటే భార్య మాత్రం ఇదేమి కొత్త ఏమీ కాదని, గతంలో తాను ఎక్కడ పనిచేసినా అక్కడ ఉన్న మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటాడని అయితే భార్య అయితే ఆరోపించింది. మొత్తం మీద కనుక వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని కూడా అంటే అటువైపు జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ అయితేనేమి, అలాగే సహజీవనం చేస్తున్న మహిళతో సహా అంటే ఇద్దరిని కూడా వారాసిగూడ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఇక భార్య అయితే మాత్రం తనను కొన్నాళ్ళ నుంచి తనను దూరం పెడుతున్నాడని, తనతో ఎక్కువగా మాట్లాడటం లేదని, రాత్రిపూట ఇంటికి కూడా వస్తున్న దాఖలాలేవి లేవని కూడా భార్య అయితే ఆరోపిస్తుంది. ఇక తోటి బంధువులు అంటే ఒక్కసారిగా వేరొక మహిళతో ఉన్న జానకిరామ్ను చూడంగానే ఆగ్రహంతో, ఆవేశంతో దాడికి కూడా పాల్పడ్డారు. అంటే దాదాపు 6-7 మంది దాకా జానకిరామ్పై దాడికి కూడా దిగారు. దీంతో జానకిరామ్కు కొంత తీవ్ర గాయాల పాలయ్యాడనే చెప్పాలి. అనంతరం అంటే పోలీసులు మాత్రం ఆ మహిళని, జానకిరామ్ని ఇద్దరిని కనుక వారాసిగూడ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఇక ఇదే విషయం అంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం కనుక మనం పరిశీలించినట్లయితే జానకిరామ్కు ఇదివరకే చాలామంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఇదేమీ కొత్త కాదని అయితే మాత్రం భార్య
భార్య కళ్యాణి అయితే ఆరోపిస్తుంది. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అంటే చాలా సంవత్సరాల నుంచి, అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా జిహెచ్ఎంసీలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్ అయితే మాత్రం తాజాగా అంటే ఈరోజు ఉదయం శుక్రవారం ఉదయం తన భార్య కళ్యాణి రెడీ హ్యాండెడ్గా తనపై ఉన్న అనుమానంతో వారసగూడలోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉన్న సమయంలో అంటే ఒక మహిళతో సహజీవనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా తోటి బంధువులతో అయితేనేమి అలాగే మహిళా సంఘాలతో అయితేనేమి ఒక్కసారిగా అపార్ట్మెంట్లోకి ప్రవేశించగా వారి ఇరువురిని చూసి ఆగ్రహంతో రగిలిపోయి ఆ మహిళను అయితే చితకబాదిందనే చెప్పాలి. ఇక ఈ మొత్తం పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని అంటే కేసు నమోదు చేసి ఇరువురిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. కనుక నీరజ్తో దేవా, మెగా నైన్ టీవీ, హైదరాబాద్.